హలో, రామనాథం గారా? నమస్కారం అండి. నేను మార్కండేయ శాస్త్రిని మాట్లాడుతున్నాను. మరేం లేదు, రేపు దశమి గురువారం మంచిది అని చేత మనం అనుకున్న ప్రకారం మీరు ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూసి వెళితే. నో 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 నో, మా అమ్మాయి ఇష్టానిష్టాల గురించి మీరు ఆలోచించక్కర్లేదు. నా ఇష్టమే దాని ఇష్టం కావాలి, అవుతుంది కూడా. చూడండి, డబ్బు శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం తీసుకునే ప్రతి రూపాయి నోటు బాగుందా లేదా అని చూసే కదా తీసుకుంటాం. అలాంటిది నాకున్న ఒక్కగానొక్క కూతురికి భర్తను నిర్ణయించే విషయంలో అవతల వ్యక్తి మనకి తగినవాడు అవునా కాదా అని నేను ఆలోచించాలి. ఏమంటారు? అదే అదే, పెళ్లి అనేది నూరేళ్ల పంట మాత్రమే కాదు, ముఖ్యంగా కులానికి, మతానికి, ఆచారాలకి సంబంధించింది. అందుచేత పెళ్లి విషయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నా కూతురు వివాహం నా పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం జరగడానికి వీల్లేదు. అలాగే రేపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెలలోనూ ముహూర్తం చూసి నిర్ణయించుకుందాం. చిత్తం. అలాగే, నమస్కారం. ఎక్కడికి చెప్పాలా? అర్థమైంది. ఏమిటి నీ తెగింపు? నీకు అసలు బుద్ధి, జ్ఞానం, భయభక్తి ఏమన్నా? దానికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇది ఎవరనుకున్నావే? నా కూతురు. ప్రేమ పేరుతో ఆవేశపడి జారుడు బండ మీద కాలు పెట్టిన వాళ్ళు కిందికి జారుతారే కాని పైకి వెళ్ళలేరని దానికి తెలుసు. అది ఇప్పుడు లోనికి పెడుతుంది. క్షమించు నాన్న. ఆడదానికి చిన్నతనంలో తల్లిదండ్రులు, పెద్దయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలు అండగా నిలవాలని మీరే నాకు బోధించారు. నా భర్త విషయంలోనూ నా భవిష్యత్తు విషయంలోనూ నా ఇష్టానికి వ్యతిరేకంగా రాజీ పడదలుచుకోలేదు. వెరీ గుడ్. నీ నిర్ణయానికి అభినందిస్తున్నా. ఒక్క నిమిషం ఉండు. బిడ్డ పుట్టినప్పుడు తొలిసారిగా చేదుగా ఉండే ఆముదపు చుక్క నోట్లో వేస్తారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న ఈ శుభ సమయంలో నీ భవిష్యత్తు తీయగా గడవాలని ఇది నీకిస్తున్నాను. తీసుకో. మీకు ఉందమ్మా, నాకు ఉంది. తీసుకోమ్మా. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. ఏమి టెలిగ్రామ్ అయినా ఇవ్వకుండా సడన్ గా వచ్చేసావు? టెలిగ్రామ్ కంటే నేను ఎలాగో ముందుగా రాగలను కదా. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సీరియస్ డాడీ. అదే నా పెళ్లి విషయం మీతో చెప్దామని. వాట్? నీ పెళ్లి విషయమా? అయితే సీరియస్ మరి చెప్పు. ఎవరినైనా అమ్మాయిని? ఎస్ డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ సన్. కూర్చో. ఐ ఆల్సో హ్యాపీ డాడీ. కానీ ముందుగా మీ పర్మిషన్. నో నో నో. పెళ్లి చేసుకునేటప్పుడు శుభలేఖలు చూపించి అందరికి పంచి పెడతాం, కానీ ప్రేమించుకునేటప్పుడు కరపత్రాలు వేసి ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని తెలియజేయవలసిన అవసరం లేదు. మీరు విషయంలో అభ్యంతరం చెప్తాను చాలా భయపడ్డాను. యు సీ మై డియర్ సన్, పంచదార కలపకపోతే కాఫీకి ఎలా రుచి ఉండదో, ప్రేమించని మానవ జన్మ వేస్ట్ అవుతుందే తప్ప టేస్ట్ ఉండదు. పైగా మన బ్లడ్ లోనే ప్రేమించే గుణం ఉందిరా. ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా? ప్రేమించింటాడి. అసలు ఎలా జరిగిందంటే ఆ డీటెయిల్స్ నాకు అక్కర్లేదు.
ప్రేమించడం అనేది శుభకార్యం అయితే ప్రేమించబడ్డం అనేది ఘనకార్యం కింద లెక్క. అది కూడా నువ్వు సాధించేసావు గనక త్వరలోనే ముహూర్తాలు పెట్టించి ఆ 3 ముళ్ళు వేయించేస్తాను. సరిగ్గా 3 ముళ్ళ దగ్గరే మా ప్రేమ కథ పెద్ద ముడిపడింటాడు. యు మీన్ ఆ పిల్ల తరపు వాళ్ళు ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఎవరో కట్టాడు. ఆ అమ్మాయి తండ్రి అడ్డుపడుతున్నాడు. ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఏం లేటాడు. ఆ శాస్త్రి గారి దృష్టిలో ప్రేమించడం అంటే పాపం కింద నేరం కింద లెక్క. కులాలు మతాలంటూ ఆయనకి ఏవో పట్టింపులు ఉన్నాయి. అయితే ప్రేమించడం పెద్ద పాపం అనుకునే ఆ పెద్ద మనిషికి ప్రేమ ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైందో తెలియజేయడానికి షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడో 5 మినిట్స్ లెక్చర్ ఇవ్వలేకపోయావా? ఇచ్చినా లాభం లేటాడు. షాజహాన్ తన గొప్పతనాన్ని చాటుకోవడానికే తాజ్మహల్ నిర్మించాయంటాడే తప్ప దాన్ని ప్రేమ చిహ్నంగా కట్టాడు మాత్రం ఒప్పుకోడు. అంతటి వెనకబడ్డ మూర్ఖుడా. ఇంతగా అమ్మాయి మైనరా మేజరా? మేజరే డాడీ. అయితే ఇంకేమిటి కుమార్, వెంటనే నా కోడల్ని కారెక్కించి తీసుకొచ్చే నేను పెళ్లి జరిపించేస్తాను. జరిపిస్తారనుకోండి, కానీ మన మర్యాదకి ఏమైనా భంగం కలుగుతుంది? ఏమిటి, రుక్మిణీదేవిని రథం ఎక్కించి తీసుకొచ్చేసే శ్రీకృష్ణుడు పరువు మర్యాదలు ఏమైనా తగ్గిపోయా? తగ్గిపోలేదనుకోండి, ఏదో మర్యాద కోసమైనా మీరు ఒకసారి వెళ్ళి శాస్త్రి గారిని అడిగితే. వస్తాను, అడుగుతాను. యామని మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చెయ్యండి అని డిమాండ్ చేస్తానే తప్ప రిక్వెస్ట్ మాత్రం చెయ్యను. ఒప్పుకుంటాడా? సరే సరే. లేదా శ్రీకృష్ణుడు పృథ్వీరాజ్? నేను yes, that is the spirit of a lover. Thank you, Buster. Thank you. మతకెలా ఉంది? ఏం చెప్పను బాబు. మీ అమ్మాయి తాగింది మామూలు విషయం కాదండి. నేను చేయవలసిన ఆపరేషన్ కూడా చాలా డెలికేట్ ఆపరేషన్. ఫలితం ఎలా ఉన్నా మేము బాధ్యత వహిస్తామని మీరు వచ్చి ఫామ్ మీ సంతకం చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం. అలాగే. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారా? ఒకవేళ మధుకు జరగకూడదు ఏదైనా జరిగిందో? ఏమిటా వహిస్తున్నావు? మేము కల్పించిన మా కూతురు మీద మాకు ప్రేమ లేదనుకుంటున్నావా, లేకపోతే మేము రాక్షసులు అనుకుంటున్నావా? మనుషుల్ని చంపుకు తినే రాక్షసులు కూడా బిడ్డల్ని చంపుకు తినరు శాస్త్రి గారు. వాట్ యు మీన్? వర్ణాంతర వివాహానికి ఒప్పుకోనన్నాను, కాదని ముందుకెత్తే నేను చస్తానన్నాను కానీ దాన్ని చావమని లేదే. అలా ప్రత్యేకించి చెప్పకపోవచ్చు, కానీ మీ కూతురు భవిష్యత్తు కంటే మీకు మీ ఆచారమే గొప్పదని తెలుసుకుంది. ఫలించని ప్రేమతో జీవోత్సవంలా బ్రతకడం కంటే తాను చచ్చి మీ ఆచారాన్ని బ్రతికించడమే మంచిదనుకుంది మీ కూతురు. అయినా మాతో బియ్యం అందడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి శాస్త్రి గారు? వర్ణాంతర వివాహం మా వంశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరపొచ్చు కదా శాస్త్రి గారు. మహామహా రాజ్యాంగ సూత్రాలనే మనుషుల అవసరాల మేరకు మార్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి నుంచి మనిషిని దూరం చేసే ఈ మూఢాచారాలని మార్చడం ఎంతసేపు? అయినా పెళ్లి అనేది మనిషికి మనిషికి మధ్య జరిగేది కానీ కులానికి మధ్య జరిగేది కాదు కదా. మీ అమ్మాయి ఎంచుకున్నది ఎలాంటి వాడు అని ఆలోచించాలే గాని ఏ కులస్తుడు అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. వ్యక్తి కన్నా కులమే గొప్పదని మీరు భావిస్తే మీరు తినే తిండి గింజల్ని మీ కులస్తుడు పండిస్తేనే తింటున్నారా? ఇప్పుడు చావు బ్రతుకులతో సతమతమవుతున్న మీ కూతురికి ఆపరేషన్ చేసే డాక్టరు మీ కులస్తుడేనా? దేవుడు ఒకవేళ చిన్న చూపు చూసి మీ కూతురు మీకు దక్కకుండా పోతే అప్పుడు మీ కులం వచ్చి మీకు అన్నిటిని తుడుస్తుందా? మీ ఆచారం వచ్చి మిమ్మల్ని ఊరడిస్తుందా? బాగా ఆలోచించండి శాస్త్రి గారు. ఏం మాట్లాడరు? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఆపరేషన్ థియేటర్ ముందు గొడవ చేస్తారే? క్షమించండి డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి. మరేం భయపడక్కర్లేదండి, ప్రమాదం తప్పింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. ప్రస్తుతానికి మీ పక్షాన్నే ఉండొచ్చు శాస్త్రి గారు, కానీ అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరగకపోతే ఆ అమ్మాయి మళ్ళీ విషం తాగదన్న గ్యారంటీ ఏమి? అవును శాస్త్రి గారు, మీ అమ్మాయి నుంచి మా కుమార్నైతే దూరం చేయగలిగారు గాని విషం సీసాన్ని దూరం చేయగలరా? చూడండి, మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ మా కులాన్ని వంశాచారాన్ని దూరం చేసుకోలేం కదండి. జానకి, వారు చెప్పింది కూడా ఆలోచించవలసింది. కన్న బిడ్డని బలి చేసుకుని వంశాచారం నిలబెట్టుకోవటం కంటే వంశాచారాన్ని వదులుకుని కన్నబిడ్డని సుఖపెట్టడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం. మధు ఇష్ట ప్రకారమే జరిగింది. అబ్బాయిలు డబ్బు రెడీ చేసుకోండి. షో ఈ ఆట కూడా నువ్వే కొట్టావు. పెళ్ళాం వచ్చిన వేళ విశేషం బాబు. కుమార్, నీకేదో రిజిస్టర్ కవర్ వచ్చింది.
హౌ లక్కీ అమ్మాయి, హౌ లక్కీ. ఏమిట్రో ఎంత లక్కి? ఏదైనా లాటరీ తగిలిందా? లాటరీ ఏంట్రా నీ ముఖం? అయ్యగారు త్వరలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్నారు. వెంటనే ట్రైనింగ్ కి బయలుదేరమని ఆర్డర్స్. ఏ ఉద్యోగం దొరకనట్టు ఈ పోలీసు ఉద్యోగం ఎంచుకున్నాడు గురు. ఏ అసలు ఇన్స్పెక్టర్ ఉద్యోగం అంటే ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీకు? తెలుసు కాబట్టి ఆ ఉద్యోగం ఎన్నుకున్నాను. ఐ వాంట్ టు ప్లే విత్ డేంజర్స్ అండ్ డెవిల్స్. వెల్ సెడ్ మై డియర్ సన్, వెల్ సెడ్. ఆస్తుంది కదా అని అనుభవిస్తూ కూర్చోకుండా పోలీసు డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నందుకు మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరి కోరి మీరే మీ అబ్బాయిని ప్రమాదంలోకి దింపుతారా సార్? మన గుంటూరులో ఇన్స్పెక్టర్ గుణపంతో పాటు చంపేశారు తెలుసా? ఇట్స్ ఆల్ రైట్. చావంటే భయపడుతూ చవటలా బ్రతికే కంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంది. దట్స్ మై డాడ్. ప్లీజ్ షట్ అప్ యు గట్లెస్ rat and frightened cat. సరేరా, నీ ఆశయం మంచిదే, కానీ దినదనగండంగా ఉండే పోలీసు ఉద్యోగం అంటే చూడబాయ్, మనిషి అనేవాడు పెద్ద పులి చంపినా చస్తాడు, పిచ్చి కుక్క కట్టినా చస్తాడు. అంత అల్పమైన ప్రాణాన్ని స్వల్పమైన విషయాలకి బలిపెట్టే బదులు సంఘ శ్రేయస్సు కోసం వినియోగిస్తే ఆ మనిషికి హిస్టరీ ఏర్పడుతుంది. రైట్ డాడీ. ఒక పాయింట్ గుర్తుంచుకో, న్యాయాన్ని చట్టాన్ని కాపాడడానికి కాకి బట్టలు వేసుకునే పోలీసులు చాలా మంది వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్నారే తప్ప ప్రజలను మాత్రం కాపాడలేకపోతున్నారు. లేదు డాడీ, నేను బ్రతికున్నంత వరకు న్యాయం కోసమే పోరాడతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు కుమార్. ఎందుకంటే దుర్యోధనుడికి ధర్మరాజుకి డిఫరెన్స్ తెలియని ఈ కాలంలో చాలా సార్లు పోలీసు వారు హిరణ్యకశిపుణ్ణి వదిలిపెట్టేసి ప్రహ్లాదుని అరెస్ట్ చేయడం నాకు బాగా తెలుసు. అంతేకాదు, పాములకి దండం పెట్టి పావురాళ్ల ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా నాకు బాగా తెలుసు. అంచేత నువ్వు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టు. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించే డ్యూటీ ఒకప్పుడు భగవంతుడు చేసేవాడు. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడింది. అంచేత నువ్వు నీ డ్యూటీకి అన్యాయం చేస్తే నీకు నీ దేశానికే కాదు, చివరికి ఆ భగవంతుడు కూడా ద్రోహం చేసినట్టే లెక్క. సో న్యాయం కనిపిస్తే నమస్కరించు, అన్యాయం అనిపిస్తే సంహరించు. దట్స్ ఆల్ మై సన్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అడ్వైస్.